ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించటం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు జీవితం బాగుంటుంది. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నానండి. క్యాలీఫ్లవర్ని కట్ చేశాను అనమాట. ఈరోజు ఉడికించట్లేదు, ఉడకబెట్టకుండానే మామూలుగానే ఫ్రై అయితే చేస్తున్నాను. పక్కనైతే పాలు పెట్టేశానండి మా వారికి కాఫీ కలుపుదామని. రైస్ కూడా కడిగి పెట్టేశాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నా కానీ రెగ్యులర్గా మనకు ఇష్టమైనవి తింటూ ఉంటాం కదండి. ఎక్కువగా రోజుకొక కూరగాయలు చప్పున వండుకున్నా కానీ వారానికి 7 రకాల కూరగాయలు మాత్రమే వండుకొని తినగలుగుతాం కదా. అందులో మళ్ళీ ఎగ్ ఒక రోజు, చికెన్ ఒక రోజు అంటూ వండుకుంటూ ఉంటాము. ఈరోజైతే క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను. కూరగాయల్లో మేము తెచ్చుకొని కూరగాయలు అయితే చాలానే ఉంటాయండి. ఎక్కువగా డైలీ తెచ్చుకునేవే తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఎక్కువ ఆకుకూరలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, వారంలో 2 రోజులైనా. అలాగే టమాటా పచ్చిమిరపకాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి వారము టమాటా పచ్చిమిరపకాయలు అయితే మిస్ అవ్వమన్నమాట. ఆకుకూరలు టమాటా పచ్చిమిరపకాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఇంకా దొండకాయలు, బెండకాయలు మనకి సీజన్లో వస్తూ ఉంటాయి కదండి కూరగాయలు. అలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటుంటాం కదా. క్యారెట్, బీట్రూటు ఇట్లా బోలెడు రకాల కూరగాయలే ఉంటూ ఉంటాయి. మేము ఎక్కువగా తెచ్చుకున్న కూరగాయలు ఏంటివంటే పొట్లకాయ ఒకటి, గుమ్మడికాయ ఒకటండి. ఇవైతే మేము అసలు తెచ్చుకోమన్నమాట. చాలా తక్కువ అండి. పొట్లకాయ అయితే నేను అసలు తినను, కానీ మా అమ్మ అయితే ఎక్కువ పొట్లకాయ చేసిద్దనమాట. ఎప్పుడన్నా ఊరెళ్ళినప్పుడు తింటాను, కానీ పచ్చడి తింటానండి. ఫ్రై అయితే చాలా తక్కువ. అప్పుడు డెలివరీ టైంలో తిన్నాను, కానీ ఇంకా మళ్ళీ అయితే పొట్లకాయ జోలే పోలేదనమాట. ఎందుకో నాకు పెద్దగా అది ఇష్టం ఉండదు. అలాగే గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ కూడా ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వండి పెడితే తిన్నానమాట. అది కూడా ఒక్క ముక్క అంతేనండి. ఇంకా అసలు ఎప్పుడు గుమ్మడికాయ జోలు కూడా పోలేదనమాట. గుమ్మడికాయ కర్రీ కూడా నేను ఎప్పుడు తినలేదు. మా వారికి కూడా పొట్లకాయన్నా గుమ్మడికాయన్నా అసలు ఇష్టం ఉండదంట. ఇక అందుకని మేమైతే ఆ రెండింటిని చాలా తక్కువ అసలు ఇంట్లోకి తీసుకురామన్నమాట. ఆ కూరగాయలనైతే ఇంట్లో ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు తింటే తెచ్చుకోవాలనిపిస్తుంది, కానీ ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు తినకపోతే తెచ్చుకొని ఏం చేసుకుంటామండి చెప్పండి. వేస్టే కదా. అందుకని మేమైతే ఇంక అవి తేమన్నమాట. ఓకే అండి, ఇంక ఇక్కడైతే నేను కర్రీ అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే ఈ కర్రీ రెడీ వచ్చిందనమాట, రెడీ అవుతుంది. ఇంక ఇదైతే పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇక్కడైతే రైస్ పెడదాం అనుకుంటున్నానండి. ఇంకా రైస్ కూడా అవుతూ ఉంటుంది కదా, అందుకని ఇంకా ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇంక ఈ రెండైతే నేను పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకా టిఫిన్కి టిఫిన్ అయితే ఇంకా ఏం చేయలేదు. ఫస్ట్ అన్నం కూర వండేసి ఇంకా టిఫిన్ స్టార్ట్ చేద్దామని టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఈరోజు చట్నీకి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కారం, ఉప్పు, అలాగే బెల్లం ఇవన్నీ అయితే వేసానండి. ఇవి వేసి ఇదిగో ఇలా అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసాను. కచ్చపచ్చగా పట్టానండి, మరీ మెత్తగా కాకుండా. ఇలా ఉంటే బాగుంటుంది ఈ చట్నీ అనేది. ఇక దీన్ని అయితే తాలింపు వేసేద్దాము. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇందులో నేను పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. సమయానికి ఈరోజు కరివేపాకు లేదనమాట. ఇక కరివేపాకు ఉంటే సూపర్గా ఉండేది. లేదు కదా, ఏం చేద్దామో ఉన్నటితోటే సర్దుకోవాలి. ఇక ఇందులో అయితే కొంచెం ఎండుమిర్చి వేసి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చడి అయితే ఇందులో వేస్తున్నానండి. ఇంక ఈరోజు మంగళవారం కదా, ఈరోజు మార్కెట్ ఉంది. ఇంక ఈరోజు మార్కెట్లో కూరగాయలు అయితే తెచ్చుకోవాలన్నమాట. ఇదిగో ఇక్కడైతే నేను గోధుమ పిండి అయితే కలిపేసానండి దోశలు, కానీ ఇంక ఈరోజు గోధుమ పిండి అట్లయితే పోస్తున్నాను. ఇదిగో ఇంక ఇక్కడ ఈలోపు ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇంక ఇక్కడ నేనైతే దోశ పెనం అయితే పెట్టేస్తున్నానండి.
ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ వచ్చేసరికి ఒక తలనొప్పి అయిపోద్దండి. మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి, ఈవినింగ్ ఏం స్నాక్స్ చేయాలి, ఇదే ఆలోచన అనమాట. మధ్యాహ్నం లంచ్‌లోకి ఏదో ఒక కర్రీయో, పచ్చడో చేస్తే సరిపోతుంది గానీ, మార్నింగ్ టిఫిన్‌కి, ఈవినింగ్ స్నాక్స్‌కి మాత్రం తలనొప్పి పుడుతుందండి. పిల్లలేమో అదొద్దు, ఇదొద్దు అంటారు. చేసిందేమో తినరు. వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. పోనీ అది వాళ్ళు అడిగింది చేసాం, సర్లే చేద్దామనుకోని చేసామనుకోండి, అది కూడా తినరు. కొంచెం కొంచెం తింటారు. ఆ కొంచానికి కూడా నాకు అది కావాలి, ఇది కావాలని ఒకటే గోల గోల చేస్తారు. ఏం చేస్తాం, తిన్న వాటికి తింటారా లేదా అని వాళ్ళు అడిగింది చేయటం అయితే అలవాటైపోయిందనమాట. నేను ఎలా ఆలోచిస్తానంటే, మనం చేసింది వాళ్ళు తిను అని ఇబ్బంది పెట్టడం కంటే, వాళ్ళు అడిగింది చేస్తే కొంచెం ఇష్టంగా ఎక్కువ తింటారేమో అనైతే నేను అనుకుంటాను. కానీ అదేం లేదండి. వాళ్ళు అడిగింది చేసినా, నేను చేసింది పెట్టినా వాళ్ళు తినే వాటికే తింటారనమాట. రెగ్యులర్‌గా ఎలా తింటారో అలానే తింటారు. కొంచెం ఎక్కువ తింటారేమో ఇష్టమైంది చేస్తే అనైతే ఆలోచిస్తాను. వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు ఎక్కువ పప్పుచారు, ఇంకా టమాటా పచ్చడైతే కొంచెం ఎక్కువ తింటారండి. ఇంక మామూలుగా అయితే ఎప్పుడు తక్కువే తింటారనమాట నార్మల్‌గా. ఇదిగో ఇక్కడైతే దోసలు పోయటం అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఈరోజు గోధుమ పిండితో దోసలు పోసాను. ఇక వాళ్ళైతే మామూలుగా లేదనమాట. మాకు ఈ దోసలు వద్దని ఒకటే గోల గోల చేశారు. ఎల్లోకల్లా ఫస్ట్ అయితే వాళ్ళకి తినిపించేసానండి దోసలు పోసి. తర్వాత ఇంకా నేనైతే తింటున్నాను. వాళ్ళు వద్దన్నప్పుడు కొంచెం నేనే తినిపిస్తూ ఉంటానండి. లేదు మీరే తినాల్సిందే తినండి అన్నానంటే ఇంకా అది కూడా తినరనమాట. అందుకని ఎప్పుడన్నా వద్దు తినమంటే నేనే బుజ్జిగిచ్చి తినిపిస్తూ ఉంటాను. ఓకే అండి. ఇంక నేనైతే తినేసిన తర్వాత మా బుడ్డోడిని తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఉండురా నేను తీసుకొని వస్తాను, ప్రోగ్రెస్ కార్డ్ అంటే అస్సలు వినలేదనమాట. నేను వస్తానని గోలగోల చేసి ఇక మా బుడ్డోడు కూడా వచ్చేసాడు స్కూల్ దగ్గరికి. ఇదిగో ఇంకా మా బుడ్డోడిది ప్రోగ్రెస్ కార్డ్ అయితే తీసుకొని వచ్చానండి. మార్కులు అయితే పర్లేదనమాట, బాగానే వచ్చింది పర్సంటేజీ. స్కూల్ దగ్గర అయితే ఇంకా కొంచెం సేపు అయితే ఆడుకున్నాడండి. ఆడుకొని ఇంకా తర్వాత అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. రమ్మంటే రావట్లేదనమాట. ఇంక వాడు ఆడుకోవటానికే స్కూల్ దగ్గరికి వచ్చేసినట్టున్నాడు. అక్కడ ఇంకా జారుడు బండ ఉయ్యాలైతే ఉంటాయి కదా, ఇంక వాటితో అయితే ఆడాడనమాట కొంచెం సేపు. ఇదిగో ఇంక ఇవైతే చూసేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా తర్వాత వెళ్ళేటప్పుడు మిషన్లో బట్టలు వేసి వెళ్ళానమాట. ఇక అవైతే వచ్చేసరికి అయిపోయినాయి. ఇంకా బట్టలు తీసుకెళ్ళి ఆరేద్దామని ఇక్కడ బట్టలు అయితే తీస్తున్నాను. ఏంటోనండి, పిల్లలకి స్కూల్ ఉంటే పనులు మాత్రం చకచకా అయిపోతాయండి. ఇప్పుడు వీళ్ళకి హాలిడేస్ ఇచ్చిన కాడ నుంచి పనులైతే అలానే ఉండిపోతున్నాయి అనమాట. చేయొచ్చులే ఏమైంది అన్నట్టుగా అయితే చేస్తూ ఉన్నానండి. చాలా నిదానంగా, చాలా లేట్ అవుతుందనమాట ఈ పనులు అవ్వటానికి. స్కూల్ ఉన్నప్పుడైతే మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి, లంచ్ టైంకి వెళ్ళాలి, అలా ఇలా అని పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంక ఇప్పుడు ఏముంది, పిల్లలు ఇంటి దగ్గరే కదా, చేసుకోవచ్చులే సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయొచ్చు, ఏమైందిలే అని అయితే అనిపిస్తూ ఉంది. వీళ్ళకి హాలిడేస్ ఇచ్చిన కానించి పనులైతే చాలా నిదానంగా లేట్గా చేస్తున్నానండి. మార్నింగ్ కూడా చాలా లేటుగా లెగుస్తున్నాను అనమాట. 7:30కి లెగుస్తున్నాను. లేచి ఇక ఫస్ట్ అయితే వంట పని చేస్తున్నానండి, ఇల్లు ఊడ్చేసి. ఇంకంతే వంట పని చేసి మా వారికి బాక్సులు పెట్టిచ్చేసాను. అంటే మిగతా పని అనేది ఈవినింగ్ లోపు ఇంకెప్పటికైనా నిదానంగా చేసుకోవచ్చులే అన్నట్టుగా అయితే తయారైపోయానమాట. చాలా బద్ధకంగా చేస్తున్నాను పనులన్నీ. నిజానికి పనులు కూడా అస్సలు చేయాలనిపించట్లేదండి. ఎక్కడ పనులు అక్కడే వదిలేయాలనిపిస్తుంది ఎందుకో ఏమో. ఎందుకంటే నేను ఎంత సర్దినా కానీ మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, మళ్ళీ అన్నీ పడేస్తూ ఉన్నారండి. ఎక్కడ వస్తువులు అక్కడ ఇసిరేస్తూ ఉన్నారనమాట. నేను సర్దటం, వాళ్ళు పడేయటం, నాకు ఇంకా చిరాకు వచ్చేస్తుంది. నేను ఎంత సర్దినా కానీ మళ్ళీ వీళ్ళు ఎక్కడే పడేస్తూ ఉన్నారు కదా, ఎందుకు మొత్తం సాయంత్రం ఈవినింగ్ సర్దేసుకుంటే సరిపోతుందిలే అన్నట్టయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇంకా బొమ్మలైనా ఏవైనా వాళ్ళు పడేసినవన్నీ ఇంకా అక్కడే వదిలేస్తున్నానండి. ఇంకా సాయంత్రం 3:30కి 4కి అయితే సర్దేస్తానమాట అవన్నీ. ఇంక అప్పటిదాకా వాళ్ళు వాటితో ఆడుతూనే ఉంటారు. ఇల్లు మొత్తం చిందరవందర అయితే చేసేస్తున్నారండి. అంతేకాకుండా మళ్ళీ ఇద్దరు ఒకటే గోలండి, కొట్టుకుంటూ ఉన్నారనమాట. అసలు ఇద్దరికి ఎవరికీ చెప్పలేకపోతున్నాను. ధనుషే మమ్మీ నన్ను కొట్టాడని మా పాప అంటుంది, అక్కే మమ్మీ నన్ను కొట్టిందని మా బుడ్డోడు అంటాడనమాట. ఇంక ఇద్దరు ఇదే గోలండి. ప్రతి చిన్న విషయం కాడ కూడా కొట్టుకుంటూనే ఉంటున్నారనమాట. అంతలోనే కొట్టుకొని ఏడుస్తారు, మళ్ళీ అంతలోనే ఇద్దరు ఆడుకుందామని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళని ఎలా నచ్చజెప్పాలో అర్థం కాదు. కొట్టుకునేటప్పుడు, తిట్టుకునేటప్పుడు. కొట్టుకోవటం మాత్రం పక్కా అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు మళ్ళీ నైట్ నిద్రపోయే లోపు అండి ఎన్నిసార్లు ఏడుస్తారో వాళ్ళకే తెలియదు అనమాట. ఇద్దరు కొట్టుకోవటం, ఏడవటం ఇదే పని. వీళ్ళిద్దరికి నచ్చజెప్పలేక నా గొంతు నొప్పి వస్తుందండి.
ఇద్దరిని ఏమనలేకపోతున్నాను. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్తున్నారు. అక్క ఇలా చేసింది అని, ధనునే ఇలా చేశారని ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారండి. ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదనమాట. వీళ్ళిద్దరిని అరిచి అరిచి నా గొంతైతే నొప్పొచ్చేస్తుంది. బాబోయ్! ఇప్పుడే ఇలా ఉన్నారు. ఇంక ఈ 40 రోజులు ఎలా భరించాలా ఏంటా అని ఆలోచనే భయం పడుతుందండి. ఇంక వీళ్ళతో అయితే కష్టమనమాట. ఇంక పొద్దుగూకులు ఇంట్లోనే ఉంటున్నారు గదా! ఇంక ఇంట్లో ఉండటం వల్ల ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం అయితే ఎక్కువైపోతుందండి. కొంచెం సేపు కూడా కుదురుగుండరనమాట. ఏమన్నా బొమ్మలిచ్చి ఆడుకోమంటే నాకు ఆ బొమ్మే కావాలి, నాకు ఈ బొమ్మే కావాలని ఒకళ్ళు ఏ బొమ్మ కావాలంటారో అదే కావాలని గోల గోల చేస్తారండి. ఏం చేయాలో ఏమో వీళ్ళతోటైతే చాలా కష్టంగా ఉంది. ఓకే అండి. నేనైతే ఇంక అక్కడ బట్టలన్నీ ఆరేసొచ్చి ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోముతున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే ఇక్కడ మొన్న 2 రోజులైతే వర్షం పడ్డదండి. ఫుల్ అనమాట. అసలు ఉరుములు, మెరుపులతో పడింది. ఇంకా ఇక్కడైతే కరెంటు కూడా లేదండి ఆ 2 రోజులైతే. అసలుకి కరెంట్ లేకపోతే గబ్బు చీకటనమాట. ఇంట్లో అయితే గాలి కూడా వచ్చే ప్లేస్ లేదండి. చాలా ఇబ్బంది పడ్డాము. నైట్ అయితే అసలు నిద్రే పోలేదనమాట. నైట్ అంతా కరెంట్ లేదు. ఎప్పుడో ఇక 2కో ఏమో ఇచ్చినట్టున్నాడు. వర్షం పడ్డది కదండి, అందువల్ల తీసేశారు. ఇంకా ఉరుములు, మెరుపులు అయితే ఘోరంగా వచ్చినాయి అనమాట. వర్షం పడిపోయింది కదా, వాతావరణం చల్లగా ఉంటుందిలే అని అనుకున్నాను. కానీ వర్షం పడిపోయిన తర్వాత ఇంకా ఉమ్మరంగా ఉందనమాట. అంటే ఉక్కదిస్తుందండి. అసలుకి గాలి అనేది లేకుండా చెమటలు పోస్తున్నాయి అనమాట. ఫ్యాన్ తిరుగుతున్నా కానీ వెచ్చగా ఆవిరొస్తుంది. నేను ఇంకా చల్లబడుతుంది అనుకున్నాను కానీ వెచ్చగా వస్తుందనమాట. ఇంకా ఎట్లైనా ఈ కూలర్ ఉంటానా కొంచెం పర్లేదండి. కొంచెం బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి కరెంట్ పోయినప్పుడైతే అసలు ఉండలేకపోతున్నాము ఇంట్లో అయితే. ఏంటండి మీరందరూ ఏం చేస్తున్నారేంటి? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి అబ్బా! ఒక్కళ్ళు కూడా ఒక కామెంట్ కూడా పెట్టారేంటి? పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా లేదా? హాలిడేస్ ఇస్తే మీరు ఊరికెళ్తున్నారా లేదా? చెప్పండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్‌కి ఎంతమంది ఎక్కడికెళ్తున్నారు? ప్లానింగ్స్ ఏమిటి? ఏమేం చేస్తున్నారు? ఏంటనేది షేర్ చేసుకోండి అబ్బా నాతోటి. ఎప్పుడు చూడు నేనే వాగుతూ ఉన్నాను, నేనే మాట్లాడుతున్నాను. మీరు కూడా ఏదో ఒకటి షేర్ చేసుకోవచ్చు కదా! మీకు సంబంధించిందో లేదా ఈ వీడియో గురించో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది ఏదన్నా అడుగుతుంటేనే కదా నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడు సైలెంట్గా ఎలాంటి కామెంట్స్ రాకపోతే నేనేమనుకోవాలి? వీడియోలు నచ్చుతున్నాయి అనుకోవాలా, నచ్చట్లేదు అనుకోవాలా? ఏదో ఒకటి నచ్చితే నచ్చిందనో లేదా నచ్చలేదనో బాగుందనో బాగలేదనో మీకు ఏదో అనిపిస్తూ ఉంటుంది కదా వీడియో చూసినప్పుడు. ఏది అనిపిస్తే అది చెప్పండబ్బా! మీరేమనుకుంటున్నారేంటనేది కామెంట్స్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంటుంది. నేను ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉన్నాననుకోండి, మీరు చెప్తేనే కదా నేను సరి చేసుకోగలుగుతాను. లేకపోతే ఇంకెప్పుడు ఆ మిస్టేక్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను కదా! మీరు ఇలా చేయకండి, ఇలా చేస్తే బాలేదు అని ఏదన్నా మీకు నచ్చింది చెప్పారనుకోండి, సర్లే నేను దాన్ని మార్చుకోవటానికి ప్రయత్నిస్తాను. మీరు ఏం చెప్పలేదనుకుంటే నాకు అర్థం కాదు కదా! అందుకని నేను మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ ఉంటాను కదా! అందుకని మీకేమైనా అనిపిస్తే చెప్పండి. కామెంట్ చేసేయండి. నేను మార్చుకుంటాను. లేదా బాగుందనుకుంటే బాగుందని చెప్పండి. ఇంక ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఓకే అండి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయి ఏంటనేది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ వచ్చేసి మానిటైజేషన్‌కి దగ్గరికి వచ్చేసిందండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సారీ, మన ఛానలు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఓకే అండి. నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ తోమేసి ఈ స్టవ్‌నైతే క్లీన్ చేసేసాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎక్కువ కంటిన్యూ చేయాలనుకోవట్లేదండి. ఇంకెంతవరకు ఆపేద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బై.